ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. రమణ మహర్షుల వారికి త్రిపుర రహస్యం ఒక అద్భుతమైనటువంటి అద్వైత గ్రంథం కింద అభిమానం ఎంతో చూరగొన్నది. ఇందులో ప్రతి అక్షరము కూడా సత్యమై, నిత్యమై, అనంతమై, ఏకమై ఒక అనుభూతిని కలిగించే అవకాశం ఇందులో ఉన్నది. అందులో సందేహం లేదు. సరే, ఇంతవరకు సత్పురుషులంటే ఎవరు అన్నప్పుడు ఎవరి దగ్గరైతే శాంతము, దయ మీకు గోచరమవుతుందో వారు సత్పురుషులు. అంటే కామక్రోధాది అరిషడ్ వర్గములకి అతీతంగా పరమశాంతిగా, శాంత స్వరూపంగా నిలిచి ఉన్నవారు సత్పురుషులు. అందుకనే మహర్షి ఒక చోట పురుషోత్తముడు అంటూ కూడా వర్ణించారు. పురుషుడు అనే పదంలో ఆత్మ అని, జీవుడని కూడా మనం చెప్పుకుంటాం. పురుషోత్తముడు అంటే అసలు ఉన్న సత్యమే అది అని చెప్పటం. అయితే ఇన్ని మాటలు విన్న తరువాత కూడా బ్రహ్మరాక్షసుడికి శాంతి కలగలేదు. ఇంకా హేమచూడుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఈ ప్రపంచంలో ఎందరో పుడుతున్నారు, పోతున్నారు. అందులో ఈ లోకంలో ఎప్పుడూ భయంతో ఉండేవారు ఎవరో చెప్పగలవా అంటూ ప్రశ్నించాడు. తప్పకుండా చెప్తానంటూ హేమచూడు విషయాన్ని విశదీకరించాడు. మహాధనవంతులు ఎప్పుడూ కూడా భయంతోనే ఉంటారు. ఇది ఎందుకు అని మీరు ప్రశ్న వేయవద్దు. సంపద పెరిగిన కొద్దీ అది ఉంటుందో, పోతుందో, దొంగల పాలవుతుందో, ప్రభుత్వమే తీసుకుపోతుందో ఎవరికీ తెలియదు కదా. కూడబెట్టినటువంటి ఆస్తిపాస్తులు, ధనము, ఐశ్వర్యము, సంపద భయపడుతూనే ఉంటాడు. చోర భయం ఉంటుంది. ఎవరు తీసుకుపోతారు, ఎవరు వచ్చి వీటిని దొంగిలిస్తారేమో. కాబట్టి నిద్ర కూడా పోకుండా వాటిని కాపాడుకుంటూ నిలిచి ఉంటారు. కాబట్టి ఈ లోకంలో, ఈ మాయలో అత్యంత భయంతో ఉండేవారు ఎవరో కాదు, ఇదిగో ధనవంతుడు. బీదవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి భయం ఎందుకు? ఏది పోతుందని రోజు కాస్త పని చేసుకుంటాడు, 4 రాళ్ళు సంపాదిస్తాడు, ఆ రాళ్లతోటి సంసారాన్ని పోషిస్తాడు. రేపు ఏమవుతుందా అని తెలియకుండా ఉంటాడు. సుఖంగా నిద్రించగలిగేది సంపద లేనివాడు. ఈ విషయాన్నే ఒక సందర్భంలో ఒక విదేశీయుడు రమణ మహర్షుల వారిని అడిగారు. మా దేశం అత్యంత ధనవంతమైంది. దానికి మహర్షులు ఏమన్నారో తెలుసా అండి? ధనం అనేది ఆత్మజ్ఞానం ఇవ్వదు, శాంతినివ్వదు, పైగా ఆందోళనకు గురి చేస్తుంది. నీవు ధనవంతుడు అయితే 10 మంది నీ వెంట పడతారు. ఎలా దోచుకోవాలా, ఎలా చూడాలా, ఎలా పొందాలా అంటూ ఉంటారు. కాబట్టి ధనం లేనంత మాత్రాన
మాకు శాంతి లేదని ఎలా అనుకుంటావు అంటూ ఎన్నో విషయాలని ప్రస్తావించడం జరిగింది. అసలు ధనంతో నీకేం పని? ఒక సందర్భంలో అయితే మహర్షుల వారిని సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మీరు ధనం ఎందుకు తీసుకోరు? ఎందరో పర్యాటకులు వస్తూ ఉంటారు, పండు పొలమిస్తే తీసుకుంటారు. ఇది ఎందుకు తీసుకోరు? వాటితో మీరు ఏదైనా కొనుక్కుని తినవచ్చు కదా, సుఖించవచ్చును కదా అన్నప్పుడు నేనేం చేసుకుంటాను? ఆ డబ్బుని పండైతే తింటాను, డబ్బు నాకు అవసరం లేదు అంటూ సమాధానం చెప్పారు. కాబట్టి ధనం ఉంటే చాలా సుఖంగా ఉంటాము అని అనుకునే వారికి ఇది ఒక గుణపాఠం కింద ఉంటుంది. సంపాదన అనేది అవసరమే, కానీ మితిమీరిన సంపాదన అది అశాంతికి, ఆందోళనకి, భయానికి గురి చేస్తుంది. వలసినంత, సరిపడినంత, ప్రతిరోజు గడవగలిగినంత, ఎంత తక్కువ ఉంటే అంత ఉత్తమం. అంతేగాని రేపేమవుతుందో అని కూడబెట్టి తరతరాలుగా ఆస్తిని కూడబెట్టుకున్నవారు సుఖిస్తారనా? లేదు కదా. అది దుఃఖానికే దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఈ లోకంలో భయంతో ఉండేవారు ఒక్క ధనవంతుడు మాత్రమే. అది ఇంకోటి విషయం ఏంటంటే, ఇక్కడ తాను సంపాదించాడు అనుకుంటాడు. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈ సంపద అంతా కూడా ఈశ్వరుడిది, సృష్టికర్తది, నీది కాదు. నీవు వచ్చేటప్పుడు ఏదీ తీసుకురాలేదు, పోయేటప్పుడు తీసుకుపోతావా ఏదైనా? లేదు కదా. నాది నాది అనుకుంటూ ఎందుకు విర్రవీగుతావు అన్నారు మహర్షులు వారు. కాబట్టి నాయన, ధనవంతుడు మాత్రమే ఎప్పుడు అనుక్షణము భయంతో కాలం గడుపుతాడన్నాడు. సరే, బాగానే ఉంది. మరైతే ఎప్పుడూ దుఃఖించేవాడెవడో చెప్తా, మరి చెప్పు చూద్దాం అని అడిగాడు బ్రహ్మరాక్షసుడు. ధనవంతుడిగా భయం అన్నావు, బాగానే ఉంది. ఎప్పుడు దుఃఖంలో ఉండేవాడెవడు? దానికి హేమచూడు, పెద్ద కుటుంబం కలవాడు ఎప్పుడూ దుఃఖమే. పెద్ద కుటుంబము అంటే మితిమీరిన సంతానము, అధిక సంతానము, వారి యొక్క పోషణ, వారి యొక్క పాలన ఎలా జరుగుతుందా అంటూ ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మరి దుఃఖానికి లోనవుతున్నాడు కదా. పెద్ద కుటుంబం కలవాడు. చిన్న కుటుంబంలో ఇబ్బంది లేదు. సంతానము పెరిగిన కొద్దీ వారి బాధ్యత నేనే చూస్తున్నానంటూ ఎంత కూడబెట్టినా ఏదో ఒక కలత, అనారోగ్య రూపేణ కావచ్చు, ఇంకే రూపేణ కావచ్చు, దేహానికి వస్తుంది కదా. కాబట్టి పెద్ద కుటుంబీకుడు ఎప్పుడూ కూడా దుఃఖంలోనే ఉంటాడు. మరుక్షణం ఏమవుతుందో, ఏం చెయ్యాలి, ఎలా బతకాలి, ఎలా పోషించాలి, ఎలా పైకి తీసుకురావాలి అనేటటువంటి ఆందోళన, దుఃఖము ఉంటుందని చాలా స్పష్టంగా హేమచూడు బ్రహ్మరాక్షసుడితో చెప్పటం జరిగింది. అంతా బాగానే ఉంది. మరి అయితే ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు. ధనవంతులు ఉన్నారు, పెద్ద కుటుంబం వాళ్ళు ఉన్నారు, బాగానే ఉంది. మరి ఎప్పుడూ కూడా
దీనంగా ఉండేది ఎవరో చెప్పండి మరి. దీనుడెవరు? దానికి సూటిగా హేమచూడు ఆశ కలవాడన్నాడు. అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, అధికస్యాధికం బలం అనుకుంటాడు. ఇంకా ఉంటే బాగుండు అనేటటువంటి ధోరణి కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాయలో, ఈ ప్రపంచంలో దీనంగా ఉంటారు. తృప్తి అనేది ఉండదు. నిజానికి ఒక సందర్భంలో తృప్తి అంటే ఏమిటన్నప్పుడు ఆత్మస్థితే తృప్తి అన్నారు రమణ మహర్షుల వారు. శాంతము, సుఖము, పరమ శాంతి ఎక్కడ లభిస్తుందన్నప్పుడు నీ సహజత్వంలోనే. ఈ ఆశ కలవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండడు, ఎప్పుడూ దీనంగా ఉంటాడు. ఎంత ఉన్నా దీనంగా ఉంటాడు. కోరికలు, బంధాలు, రాగద్వేషాలతోటి ఈ కోరికలు, ఈ ఆశ అనేటువంటి యొక్క పిశాచము వాడిని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఎన్ని కోరికలు తీరినప్పటికీ వాడి మనస్సు ఆ పాత్ర ఉంది చూశారు, అది అడుగులేని పాత్ర. ది డిజైర్ ఈజ్ ఏ బాటమ్లెస్ పిట్ అన్నాడు శంకరాచార్యులు వారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ. నీవు కోరికలతోటి, ఆశతోటి ఎన్ని కోరికలను నువ్వు పూరించిన ఆ పాత్ర నిండదే, తృప్తి కలగదే. కారణం ఆశ. ఇంకా అనుభవించాలి, ఇంకా చూడాలి. ఇంద్రియ వ్యాపారములకి భోగి అవుతున్నావుగా, మరి దానికి అంతమంటూ ఉన్నదే? ఇంకా ఇంకా అంటూ ఆశ వెంట వెళుతున్నావుగా. కనుక ఈ ప్రపంచంలో, ఈ మాయలో ఎవడు దీనంగా ఉంటాడు అంటే తృప్తి లేక ఆశలతో ఉన్నవాడు నిరంతరము దీనంగానే ఉంటాడు. ఉన్నదాంట్లో తృప్తి చెందడు. ఇంకా కావాలను, ఇంకా సంపాదించాలను అనేటువంటి దృక్పథంతో ఉంటాడు. కాబట్టి వాడు నిరంతరము దీనంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. సరే, అంతా బాగానే ఉంది. మరి ఇంతకీ భయం లేనివాడు ఎవడైనా ఉన్నాడా? ఇందాక మహాభగవంతుడు, ఇందాక మహా ధనవంతుడు, బలవంతుడైనటువంటి ధనవంతుడు ఎప్పుడూ భయంతో ఉంటారని అంటున్నావు కదా, అన్నావు కదా. మరి అయితే భయం లేనివాడెవడు, నిర్భయుడెవడు అంటూ ప్రశ్నించటం మొదలుపెట్టాడు. దానికి హేమచూడు సంగరహితుడు, నిస్సంగముతో కూడినవాడు, ప్రాపంచిక విషయ వాసనల యందు, ఇంద్రియ వాసనల యందు ఎవరైతే వాటి జోలికి పోడు వాడికి భయం అనేది లేదు. నిర్భయుడు. దేహాత్మబుద్ధి కలిగిన వాడే భయంతో ఉంటాడు. ప్రాపంచిక విషయ వాసనల యందు ఆసక్తి కలిగి వాటితోటి సంయోగం చెంది దేహాలను మార్చుకుంటూ తాను నిరంతరము భయంతో కుమిలిపోతూ ఉంటాడు. అటువంటి కలయిక ఉన్నవాడు. మరి సంగరహితుడు, వాటి జోలికి పోనివాడు, వాటి యొక్క ఆలోచనే తల ఎత్తనివాడు, ఎప్పుడూ కూడా నిర్భయుడు. భయానికి కారణం దేహాత్మబుద్ధి.
పరిమితమైన నేనుగా అనుక్షణము ఈ దేహం ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఈ ఇంద్రియాలు పనిచేయకుండా పోతాయో, అవి ఉన్నప్పుడే నేను సుఖించాలి అంటూ వాటి వెంట పరిగెత్తేవాడు మరి సంఘరహితుడు ఎట్లా అవుతాడు? ఇది కావాలనో ఇది వద్దనో వాటి వెంట పరిగెడుతూనే ఉంటాడు కదా. ఒక సందర్భంలో ఆదిశంకరులు కూడా నిస్సంగము, నిర్మోహము, నిశ్చలత్వము అవసరం అన్నారుగా. సత్సంగము చేత నీకు ఏర్పడుతుందని చెప్పారుగా. కాబట్టి ఎవడు భయపడతాడు అన్నప్పుడు ప్రాపంచక విషయ వాసనల యందు ఆసక్తి పెరిగిన కొద్దీ నీకు భయం ఏర్పడుతుంది. వాటి జోలికి పోనివాడు సంఘరహితుడు, ఎప్పుడూ శాంతంగాను పరమానంద స్థితిలోనే ఉంటాడు అని చెప్పటం జరిగింది. సరే, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉన్న బ్రహ్మ రాక్షసుడికి ఇంకా శాంతించటం లేదు. ప్రశ్న తర్వాత ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. తర్వాత ఏమని అడుగుతున్నాడు? అంతా బాగానే ఉంది, దుఃఖించేవాడు ఇందాక పెద్ద కుటుంబం అని చెప్పారు, మరి దుఃఖం లేనివాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే చెప్పండి, అతడెవరు అంటూ అడగటం మొదలుపెట్టాడు. ఈ మనస్సును జయించిన వాడు దుఃఖము లేనివాడు. మనస్సును జయించటం అంటే మనస్సు కూడా ఒక ఇంద్రియమేగా. పంచేంద్రియముల యొక్క వ్యాపారాలని గుర్తుపట్టి వాటి వెంబడి పరిగెడుతున్నదిగా. ఇంద్రియాలు గుర్రాలుగా మారి ప్రపంచంలో బయట పరిగెడుతున్నాయిగా. మనస్సు సారథిగా అహంకారము వ్యక్తిత్వంతో మరి నీవు పరిగెడుతున్నావుగా. నా మనస్సు అంటున్నావుగా. మనస్సు కూడా ఒక ఇంద్రియమే కాదు, సూక్ష్మదేహం కూడా అది. ఆ దేహంతో నీవు కలలు కంటావు. ఆ దేహంతో నీవు ఎన్నో ఊహాజనితమైన విషయాలని అల్లుకుంటూ అనుభవించాలని చూస్తావు. కాబట్టి ఎవరైతే ఆ మనస్సుని జయించి, అంటే సంకల్పములు తల ఎత్తకుండా, ఇంద్రియ వ్యాపారముల జోలికి పోకుండా తనకు తానుగా నిలిచి ఉన్నటువంటి సత్పురుషులు, జ్ఞాని ఎప్పుడూ కూడా దుఃఖము లేనివాడు. కామక్రోధాదులు ఎట్లాగో ఉండవు. దుఃఖం ఎందుకు వస్తుంది? నాది అనేవాడు లేడు అక్కడ. నాది అనేవాడు గనక ఉంటే మరి అంతా దుఃఖమయమే కదా. ఎప్పుడు ఇది పోతుందో, వాసన అభిమానాల చేత ఈ మాయా నేను, ఈ జీవుడు దుఃఖపూరితుడవుతున్నాడు ఈ మనస్సును జయించని కారణం చేత. ఇంతకీ ఈ మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహమే కదా. ఆలోచన లేని మనస్సు మరి ఆత్మగానే ఉంటుంది. ఒకటే నేను ఉంటుంది, రెండు నేనులు ఉండవు. ఎప్పుడైతే ఈ అహంస్ఫురణ, ఈ జ్ఞానము కర్తృత్వంతో బాహ్యంలోకి దూకిందో, అది అహంకారమై, మనస్సై, ఇంద్రియములై, జగత్తై గోచరిస్తుంది. కాబట్టి ఎవరికి దుఃఖము లేదు అన్నప్పుడు మనస్సు వెంట, ఇంద్రియాల వెంట పరిగెడుతున్న వాడికి మరి దుఃఖమే కదా. దాని వెంట వెళ్ళని వాడు
తనకు తానుగా నిలిచి ఉన్నవాడు మరి మనస్సును జయించినట్టే కదా. మరి మనస్సు ఎందుకు పరిపరి విధాలుగా పోతుంది? వాసన వల్ల, కోరిక వల్ల, బంధాల వల్ల, పురాకృత సుకృత కర్మ విశేషాదుల వల్ల, తెచ్చుకున్న వాసనల వల్ల ఎప్పుడూ అశాంతిగానే ఉంటాడు మనస్సును జయించకపోతే. అందుకనే మహర్షులు ఏమంటారు? మనస్సు అంటే ఏమిటో చూడు. నా మనస్సు అంటున్నావుగా, తీరా చూడబోతే అక్కడేమీ లేదు. ఆలోచన అంటే ఏమిటో చూడు, ఏమీ లేదు. పోనీ ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడు, అది లేదు. ఏమీ లేని దానికే ఇన్ని బోధలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని మార్గాలు, ఇన్ని యోగాలునా? చాలా విచిత్రంగా ఉంది కదా. కాబట్టి నాయన, మనస్సును జయించని వాడు మరి పునరపి మరణం, పునరపి జననమే కదా. ఈ సందర్భంలో మహర్షుల వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. ఎవరైతే స్థూల సూక్ష్మదేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మదర్శనం చేస్తారు. చూడండి, దర్శనం చేస్తారంటే ఆత్మగా ఉంటారని, అంతేగాని తాను విడిగా ఉంటూ ఆత్మను చూడటం కాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. స్థూల దేహంతో స్థూల జగత్తు చూస్తున్నాడు, సూక్ష్మదేహమైన మనస్సుతోటి స్వప్న లోకాలు దర్శిస్తున్నాడు. ఈ రెండూ గనక తలెత్తకపోతే మరి ఆ మాయా నేను అదృశ్యమై తన మూలం ఏదైతే ఉన్నదో అహంస్ఫురణ అతిగా నిలిచి ఉంటాడు. అంటే ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను, కొత్తగా ఏది రాదు. ఇప్పుడు వచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి నీవు దుఃఖితుడు అవుతున్నావు. నాది నాది నేను అంటున్నావు. అసలు నాది నేను అనేవాడు ఉన్నాడేమో చూడు, విచారిస్తే వాడు లేడు. అవిచారం వల్లనే నీకు దుఃఖం కలుగుతున్నదంటూ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సరే, ఇంకా అడుగుతున్నాడు. ఎన్నిసార్లు ఎన్ని ప్రశ్నలు అడిగినా బ్రహ్మ రాక్షసులకు తృప్తి కలగటం లేదు. సరే, అంతా బాగానే ఉంది. ఇందాకేమో పెద్ద కుటుంబం దుఃఖితుడు అన్నావు, ఆశ గలవాడు దీనంగా ఉంటాడన్నావు, సంఘరహితుడికి భయం లేదన్నావు. అంతా బాగానే ఉంది. మరి అయితే దీనుడు కాని వాడెవరు? ఇందాకేమని చెప్పాడు? ఎప్పుడూ దీనంగా ఉండేవారు ఎవరన్నప్పుడు ఆశ గలవాడని సమాధానం చెప్పాడు. సంతోషించాడు బ్రహ్మరాక్షసుడు. మరైతే దీనుడు కానిడవాడెవడన్నా ఉన్నాడా? ఉంటే అతడెవరు అంటూ ప్రశ్నించాడు. దానికి జ్ఞాని అన్నాడు. అంటే మూలము నెరిగి సత్యస్థితిలో నిలిచి ఉన్న మహనీయుల్ని మనం జ్ఞానులు అని మాయలో చెప్పుకుంటాం. నిజానికి అజ్ఞాని జ్ఞాని అంటూ ఎవరు ఉండరు. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది, జీవుడికి ఉండదు. జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది ఈ ద్వైతంలో, ఈ మాయలో. అందుకే మహర్షుల వారు ఏమంటారు? ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమే అన్నారు. ఇందులో అణు మాత్రము సత్యము దాగి ఉండలేదని చెప్పుకొచ్చారు. బోధించటానికి అనుకూలమని.
జ్ఞానులని అజ్ఞానులని చెప్పటం జరిగింది. అంతేకాని వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. కారణం వ్యక్తిత్వం అనేది, కర్తృత్వం అనేది, పరిమితత్వం అనేది తీరా విచారిస్తే చూడబోతే అటువంటిదేది లేదు. అంటే ఇదే విషయాన్ని మహర్షులు వారు చాలాసార్లు ప్రస్తావించారు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది, అది లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఎట్లాగైతే సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఎట్లాగైతే లేదో, ఉన్నది తాడు మాత్రమే ఉన్నదు, పాము తాడుని తెలుసుకోలేదు కదా. అదేవిధంగా జీవభావన, కర్తృభావన, జనన మరణ భావనలు కలిగి ఉన్న ఈ మాయాజీవుడు ఉన్నాడేమో చూడు, అదే నేనెవరన్న విచారం. నువ్వు ఎంత వెతికినా పాము అక్కడ దొరికిందా? లేదుగా. ఇక్కడ కూడా జీవుడు పరిమితమైనటువంటి కర్తృత్వము కలిగిన మాయా నేను విచారముతో వైరాగ్యముతో నీవు వెతికినప్పుడు అక్కడేది లేదే. మరి ఏమున్నది? స్వరూప జ్ఞానమే, అహంస్ఫురణే ఉన్నది. అట్టి అహంస్ఫురణగా నిలిచి ఉన్న వారిని ఈ మాయలో జ్ఞానులు అని చెప్పుకుంటారు. జ్ఞాని అనే పదంలో, అజ్ఞాని అనే పదంలో వ్యక్తిత్వము తొంగి చూస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం వ్యక్తిత్వంతో ఆత్మని తెలుసుకున్నారేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ అలా ఉండదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, రెండు నేనులు లేవని, ఉన్నది ఒకటే నేనని, తెలుసుకునే నేను తెలియబడే నేనంటూ ఉండదని, అహంకారము పూర్తిగా మాయాజనితమని, దానికి ఉనికి లేదని, అభాసమని, స్వయం ప్రకాశము లేదని, మరి ఉన్నదో ఉన్నది ఎరుక అని, నేను ఉన్నానన్న అహం స్ఫురణ అని. కాబట్టి స్ఫురణమయంగా ఈ మాయలో నిలిచి ఉన్నటువంటి మహనీయుల్ని అజ్ఞాన దృష్టితో వాడు జ్ఞాని అంటావు. అంతవరకు అజ్ఞాన దృష్టి అంటే దేహత్వ బుద్ధితో తెలిసిన వారు తెలియని వారు, జ్ఞానులు అజ్ఞానులు అని చెప్పుకునే మాటలు పూర్తిగా మాయాజనితములు, అజ్ఞానజనితములు. మరి ఉన్నదేమిటండి? ఉన్నది జ్ఞానము. జ్ఞానము అంటే అవేర్నెస్. అవేర్నెస్ అంటే ఎరుక. ఎరుక అంటే తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది. ఆత్మ సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, అద్వితీయమై అది మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. తనకు తానుగా తనలో ఉంటుంది. ఈ సందర్భంలో మహర్షులు వారు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. జ్ఞాన వృత్తి చేత ఆత్మ తన ఉనికిని తానుగా తెలుసుకుంటూ తనలోనే అనంతంగా, ఏకంగా, అన్యత్వము లేకుండా అది ప్రకాశిస్తూ ఉంటుంది అన్న విషయం స్పష్టం చేశారు. అట్టి ఆత్మ అనుభవాన్ని బోధించేదెవరు? అందుకనే ఆదిశంకరులు అన్నారు, ఆత్మ బోధయుక్తము కాదు, అనుభవయోగ్యము. అది కూడా ఆత్మకేను. జీవుడు ఆత్మ కలిసి ఉండరు. నీవు దగ్గర చూస్తుంటే దూరం చూడలేవుగా, దూరం చూస్తే దగ్గర చూడలేవుగా. ఆత్మగా నిలిచి, అహంస్ఫురణగా నిలిచి
ఉన్నటువంటి తురీయ స్థితిలో మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, అవస్థాత్రయములెక్కడ, అన్నీ అదృశ్యమైపోతున్నాయిగా. అవన్నీ దేహాత్మబుద్ధికి సంబంధించినవని, మాయానేనుకు సంబంధించినవని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కనుక విచారించండి. నేను మాత్రమే సత్యము, నేను ఇది అది అని ఎప్పుడైతే భావన తల ఎత్తిందో మాయ మొదలవుతుంది, కాలము మొదలవుతుంది, జనన మరణాలు మొదలవుతాయి. మంచిది, మౌనమే నీ సహజత్వము.